ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహిస్తున్న శివాజీ 395వ జయంతి కార్యక్రమాలకి విచ్చేసిన జాతీయ బీసీ సంక్షేమ సంఘం నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ రాగా అరుణ్ కుమార్ గారికి, అలాగే జాతీయ బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి సుభాష్ చంద్రబోస్ నేతాన్న గారికి, ఓయూజేఏసీ కన్వీనర్ ఎనుగంటి రాజు నేత గారికి, అలాగే ఓయూజేఏసీ చైర్మన్ బాలకృష్ణ నేత గారికి, బీసీ విద్యార్థి జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు చేరాల వంశీ నేత గారికి, సౌత్ ఇండియా ఇన్ఛార్జ్ సూర్యనారాయణ గారికి, ఎంబీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు నిమ్మల వీరణ గారికి, బీసీ శివాజీ ఆర్మీ రాష్ట్ర అధ్యక్షులు ప్రవీణ్ గారికి, కార్యక్రమానికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ కూడా మరొక మార్పు శుభాభివందనాలు తెలియజేస్తూ, మరాఠా వీరుడు, హిందూ స్వరాజ్య స్థాపకుడు శివాజీ జయంతోత్సవాన్ని ఈరోజు జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో ఘనంగా ఈ వేడుకలు నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి దాదాపుగా 390 సంవత్సరాల క్రితం పుట్టిన శివాజీ ఆనాడే తన పరిపాలనలో బడుగు బలహీన వర్గాలకు, బీసీలకు, బీసీ ఎస్సీ ఎస్టీలందరికీ కూడా పరిపాలనలో భాగం ఉండాలని చెప్పి ఆ రోజుల్లోనే అష్టప్రధాన్ మండలి అనే ఒక పరిపాలనా విభాగాన్ని ఏర్పాటు చేసి దాంట్లో కులాల వారీగా, జనాభా వారీగా అన్ని వర్గాలకు సమాన ప్రాతినిధ్యం ఇచ్చి అద్భుతమైన పరిపాలన చేసింది. మరి ఈరోజు 390 సంవత్సరాలు ఆయన పుట్టి ఈ వేడుకల సందర్భంలో కూడా ఆయన గుర్తు చేసుకుంటూ ఇన్ని సంవత్సరాల్లో కూడా బీసీలు ఇంకా బీసీ ఉద్యమాల్లో ఇప్పటికీ మేమెంతో మా వాటా ప్రకారం మాకు కావాలని దుస్థితిలోకి ఈ పరిపాలకులు నెట్టేసిన మనల్ని. మరి ఇలాంటి పరిపాలకుల్ని మన వాటాన్ని మనం తిరిగి సాధించుకోవడానికి పోరాట యోధుడు మహారాజ్ ఛత్రపతి శివాజీ స్ఫూర్తిగా తీసుకొని ఆయన ఆనాటి పరిపాలనను, ఆనాటి అన్ని వర్గాలను సమానంగా చూసిన విధానాన్ని మనం పుణిపుచ్చుకొని ఈరోజు మన వాటా కొరకు మనం పోరాడాల్సిన అవసరం ఉంది. నేటి యువత ఇప్పటిదాకా వంశీ చెప్పినట్టు యువత కూడా చెడు అలవాట్లను వదిలేసి స్వరాజ్యాన్ని, హిందూ ధర్మాన్ని, స్వరాష్ట్రంలో అన్ని వర్గాలను కలుపుకునే విధంగా మన వాటాను సాధించుకోవడానికి మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. మరి ఆనాడు ఛత్రపతి శివాజీ యుద్ధ సమయాల్లో కూడా ఓడిన రాజ్యాల్లో స్త్రీలని ఏమనకుండా వాళ్ళకు ప్రత్యేకమైన రక్షణ చట్టాలను రూపొందించారు. పరిపాలనా విధానంలో కూడా మహిళలకు సమాన అవకాశాలు కల్పించారు. మరి ఇంత గొప్ప భారతదేశంలో అన్ని సంవత్సరాల క్రితమే అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం ఉండి ఈరోజు మనం మెజారిటీ సభ్యులమై ఉండి కూడా భారతదేశ వ్యాప్తంగా తెలంగాణలో కానీ అన్ని రాష్ట్రాల్లో కూడా మెజారిటీ బీసీలు 60% ఉన్న బీసీలు ఇంకా మా రాష్ట్రం మాకు కావాలి, మా వాటా మాకు కావాలని పోరాటం చేసిన పరిస్థితులు ఉన్నాయి. మరి మీరు చూస్తే మొన్న జరిగిన మున్సిపల్ చైర్మన్ కార్పొరేషన్ ఫలితాల్లో అద్భుతంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో కొనసాగుతున్న ఉద్యమ ఫలితంగా 61% మనం సాధించినాం. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్లో 42% రిజర్వేషన్లు ఇస్తామని మోసం చేసినా, చట్టపరంగా వాటిని 32%కి పరిమితం చేసిన బీసీలలో వచ్చిన చైతన్యం కారణంగా ఈరోజు మనం 61% సాధించుకోగలిగినాం. అంటే దీని నుంచి పోరాడితే పోయేదేం లేదు, బానిస సంఖ్యలు అన్నట్టు మనం పోరాడితే మన రాజ్యాన్ని, మన పరిపాలనలో భాగాన్ని, మన నిధులను, మనకు రావాల్సిన వాటాని మనం దక్కించుకోవచ్చు, మనం పొందవచ్చు అన్న విషయాన్ని మీకు మరొకసారి గుర్తు చేస్తున్నాం. మరి త్వరలోనే జరగబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలలో కూడా ప్రభుత్వాన్ని ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మీరు బీసీలకు మోసం చేసిన చైతన్యవంతమైన బీసీలు వాళ్ళ ఓటు హక్కును వాళ్ళకే వినియోగించుకొని 61% సీట్లను కైవసం చేసుకున్నారు. మరి అట్లాగే ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని చట్టపరంగా మీరు ఇచ్చిన హామీ ప్రకారం 42% రిజర్వేషన్లని చట్టాన్ని అమలు చేస్తూనే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ముందుకు పోవాలని, అప్పటి వరకు దాన్ని వాయిదా వేయాలని, అంశం కోర్టు పరిధిలో ఉంది కాబట్టి
కోర్టులోంచి హైకోర్టులోంచి చట్టం నుంచి రావాల్సిన మనం దానికి ఫైనల్ తీర్పు వచ్చేంత వరకు కూడా వెయిట్ చేయాలని, లేదంటే సంప్రదింపుల ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి తీసుకొచ్చి చట్టబద్ధంగా 42% రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పేసి వేదిక ద్వారా తెలియజేస్తూ, అలాగే రాజ్యసభ సభ్యులకు సంబంధించి నోటిఫికేషన్ కూడా వెలువడింది. తెలంగాణలో 2 రాజ్యసభ సభ్యత్వాల కొరకు ప్రభుత్వం ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఖచ్చితంగా ఇప్పటి వరకు ఉన్న రేషియో ప్రకారం బీసీల ప్రాతినిధ్యం తక్కువ ఉంది కాబట్టి మీరు ఈ 2 స్థానాలను కూడా ఖచ్చితంగా బీసీలనే ఎన్నిక చేయాలని చెప్పేసి ఈ వేదిక ద్వారా తెలియజేస్తూ, శివాజీ జయంతోత్సవాలను బీసీలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటూ ఆయన నుంచి స్ఫూర్తి పొందుతూ మనము మన ఉద్యమాన్ని ఇట్లాగే ముందుకు తీసుకెళ్తూ మనం అనుకుంటున్న లక్ష్యాన్ని చేరుకోవాలని చెప్పేసి జయంతోత్సవాల ద్వారా మరొకసారి మీ అందరికి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై బీసీ, జై జై బీసీ.